చూస్తున్నాను అందరూ ఒక చిన్న క్యారెక్టర్ వేశారు, చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు. నేను అన్నా, సార్ నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నా. నేను నిజంగా అలా స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు, అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం నాకు తెలుసు. చాలా అదృష్టం సార్, నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా, ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్ హు పర్ఫార్మ్ ది artist and he's an artist who performed the other artist performance. Thank you Ramesh garu, I wish you all the best. And ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను, మా తాతయ్య గారు అల్లు రామలింగ గారు, వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు, ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే మాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటి. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, మై డియర్ బాయ్ కమ్ దా. ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్ చెప్తాను, ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను బాంబేలో యాడ్ చేస్తున్నాను అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు, ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చున్నాడు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, దాన్ని అడిగి ఏం చేస్తున్నాడంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్నా అది అని చెప్పాడు. అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా అన్న, ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాలోకి రా, ఎక్కువ టైం వేస్ట్ కదా. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ్ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే నీ సినిమానే ఉంది. I wish him all the best for you know. And నా సాంగ్స్ అన్ని చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయకపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. No, you need to go. You will go a long way. No, you will go a long way. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి, మన తెలుగు అమ్మాయి రమ్య. I wish you all the best అమ్మా, I wish you all the best. I hope this movie does good things for you. మీలా ఇంకా చాలా మంది అమ్మాయిలు రావాలి. అండ్ రిజా గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి, ఇలాగా ఇంతకు ముందు కలిసి గుర్తులేదు కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో నేను చిన్నప్పుడు ఎంఐఎల్ సినిమాలో ఎలా చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. I wish you all the best అండి, ఇట్స్ సో గుడ్. పుష్ప లాస్ట్ ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే థియేటర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకి వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్ జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్